సమాజంలో జరిగే మార్పులపై నిస్సంకోచంగా వారి అభిప్రాయాలను చెప్పేటువంటి అందరూ కూడా ఒక వేదికగా కూర్చొని దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలైనటువంటి డిలిమిటేషన్ తదితర ప్రక్రియలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వారి అభిప్రాయాలన్నింటినీ మద్దతుగా తెలుపుతూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మందబలము అధికారం ఉంది కాబట్టి మేము బిల్ పాస్ చేసుకుంటామంటే అది అప్రజాస్వామిక అవుతుంది ఈ ప్రజాస్వామిక దేశంలో. కాబట్టి పెద్దలు ఈ యొక్క అంశాల పట్ల అవగాహన కలిగి దీని మీద కొంత స్టడీ ఎక్సర్సైజ్ చేసినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తరఫున కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున కూడా ఇవన్నీ కూడా మరి తీర్మానాలను పైకి పంపిస్తూ ఈ డిమాండ్ ఇంకా గట్టిగా క్షేత్రస్థాయికి తీసుకుపోయే అంశం లోపల మేము వారికి అండగా వారిలో భాగస్వామ్యమై కూడా ముందుకుంటామనే మాట మనవేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా ఏకపక్షంగా నెంబరింగ్ ఉందనే దాని మీద ఇటువంటి అనాలోచితంగా చేసేటువంటి విధానాలు మంచిది కాదు. వాటి పట్ల డెమోక్రటిక్గా వ్యవహరించాలి, పెద్దరికంగా వ్యవహరించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్లీ మేము ఒక డెమోక్రటిక్గా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి అనేక ర్యాలీలు చేసినప్పుడు వాళ్ళు పాల్గొన్నారు. ప్రజాస్వామిక హక్కులు కాపాడడానికి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఒకవేళ కాంగ్రెస్ పొరపాటు చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రజాస్వామిక పోరాటాల్లో మేము డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తాం. వాటికి సంబంధించినటువంటి సానుకూలంగా వారికి అందరికీ అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఈ యొక్క డిలిమిటేషన్ ప్రక్రియ దక్షిణ భారతదేశంకు లేదా ప్రజల ఆకాంక్షలకు భంగం కలిగే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఒక డెమోక్రటిక్ ప్రొటెస్ట్ను డెఫినెట్లీ బాగుండాలని కోరుకుంటాం. ఇవన్నీ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బేసికల్ ఉత్తరాది దక్షిణాది కంటే ఎక్కువ ఒక నేషనల్ ఇండియా కూటమిగా నిన్ననే స్టాండ్ చెప్పినారు. తప్పకుండా ఆ అంశాల మీదనే వాళ్ళు కుల జనగణన జరిగిన తర్వాత డిలిమిటేషన్ చేయాలన్నా, మహిళా రిజర్వేషన్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఇష్టాల ప్రకారంగానే చేయాలనేది కొంత చర్చనీయాంశం కాబట్టి ఆ విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. అట్లా విమర్శించడం ద్వారా వాళ్ళకి ఏదో పెద్ద అవగాహన ఉన్నదనుకునే పొరపాటు. వాళ్లకు అవగాహనకు సంబంధించిన అంశం చర్చ కాదు. ఈరోజు మేము తెలంగాణ ప్రజల పక్షాన ఒక అనుమానము, ఒక అన్యాయాన్ని జరిగే అంశాన్ని లేవనెత్తుతున్నాం. దానికి జవాబు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ప్రశ్నకు ప్రశ్ననో విమర్శకు విమర్శనో జవాబు కాదు. దానికి సరి అయినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరగాలి ఎక్కడ కానీ డెమోక్రటిక్లీ. ఇవాళ రేపు ఏమవుతుంది, ప్రశ్న చేయగానే ఇంకో ప్రశ్న వేసి ఏదో విమర్శ చేసిన వాళ్ళు సంతృప్తి పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఆ బాధ్యత ప్రకారం వ్యవహరించాలని కోరుకుంటాను. ఒక ఆలోచన చేసినాము, దాన్ని డిస్కషన్ కూర్చొని తప్పులేదు కదా. ఏకాభిప్రాయంతో చేసే కంటే సకల అభిప్రాయాలను ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తే దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది ఏది కానీ.